ఏమైందయ్యా అంత పెద్ద దెబ్బ తగిలింది? ఏం లేదు సార్, తినేటప్పుడు ఎక్కిలు వస్తే అవి పోవాలని మా భార్య కొట్టింది సార్. ఆ మాత్రం దానికే నెత్తి పగిలి రక్తం ఎందుకు వస్తుందయ్యా? ఎక్కిలు త్వరగా ఆగిపోవాలని చెంబు తీసుకొని గట్టిగా కొట్టింది సార్. చెంబు తీసుకొని గట్టిగా కొట్టింది సార్. అదే మ్యాటరు. అదయ్యా మ్యాటరు. నీ ఆపరేషన్ అవ్వగానే నువ్వు హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఆటో ఛార్జ్ ఇవ్వడానికి డబ్బులు కూడా మిగలవా సార్ నా దగ్గర? వీడికి ఇలా అర్థమైందా? ఏం బాబు డల్గా ఉన్నావు? పర్లేదు చెప్పు, సమస్యలు అందరికి ఉంటాయి. చెప్పు చెప్పు, పర్లేదు. ఒళ్ళంతా నొప్పులు సార్. నొప్పులు అని 3 రోజులకు ఒకసారి వస్తావు. ఇంతకీ ఎందుకు వస్తున్నాయా నీకు నొప్పులు? వెనకలంతా దెబ్బలు ఉన్నాయి సార్. ఇది ఏందయ్యా దెబ్బలేంది ఇంత భయంకరంగా ఉన్నాయి? ఇంతకీ ఏమైంది చెప్పు. నా భార్య కుక్కని కొట్టినట్టు కొడుతుంది సార్. చిన్న చిన్న విషయాలకే ఊతి కారేస్తుంది సార్. అవునా? సరే సరే, ఈ జెల్లు వాడు. సార్ ఒక్క సెల్ఫీ దిగుదాం సార్. సెల్ఫీ ఎందుకయ్యా? సార్ మా భార్య నేను డాక్టర్ దగ్గరికి పోయానో లేదో అని డౌట్ వచ్చినా కూడా నన్ను సావ కొడుతుంది సార్. అందుకే సార్ ఈ సెల్ఫీ ప్రూఫ్ కోసం ప్లీజ్ దిగండి సార్. ఓ మళ్ళీ ఈ కారణంతో కూడా సావపడుతుందా? సరే సర్లే దిగు. చెప్పాబు, ఎవరికి ప్రాబ్లం? మా వంకే సార్ జ్వరం వచ్చింది. సరే టాబ్లెట్లు ఇస్తా. చూడండి సార్, వీడు ఆపరేషన్ కావాలని సతాయిస్తున్నాడు. కొంచెం మీరైనా చెప్పండి సార్ వీనికి. అరే బాబు, జ్వరానికి ఆపరేషన్ చేయర్రా, టాబ్లెట్లకు తగ్గిపోతుంది. రే సార్ చెప్పింది ఇందా నువ్వు. చూదండి భయపడేలా ఉన్నాడే. రే నీకు ఆపరేషన్ చేస్తా, కానీ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ సూది వేయించుకోవాలా. ఇప్పుడు చెప్పు, నీకు ఆపరేషన్ చేయాలో వద్దా? వద్దు సార్, నాకు ఆపరేషన్ వద్దు సార్. వద్దు సార్, నాకు ఆపరేషన్ వద్దు సార్. నమస్తే సార్. కూర్చో కూర్చో. చెప్పాబు, ఏంటి ప్రాబ్లం? సార్ మా ఇంట్లో నాకు పెద్ద సమస్య వచ్చి పడింది సార్. ఏం సమస్య? నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు సార్. మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. వీడెవడో తింగరోని మాదిరి ఉన్నాడు. డబ్బులు లాగుదాం. దానికో ట్రీట్మెంట్ ఉంది. అదేదో చెప్పండి సార్. ముందు ఫీజు 2000 కొట్టు, చెప్తా. సార్ కొట్టినా సార్ 2000. ఏం లేదయ్యా, మీ ఇంట్లో మంచం ఉంది కదా, అది బయట పడేసి సాప కొనుక్కొని పడుకో, ఇంక ఏ సమస్య ఉండదు. సార్ ఎంత మంచి ఐడియా సార్. థ్యాంక్స్ సార్. పోయేస్తా సార్. చెప్పయ్యా, ఏంటి ప్రాబ్లం? సార్ రాత్రి తొందరగా నిద్ర వస్తుంది సార్. దానివల్ల ఎక్కువసేపు నిద్రపోతున్నా సార్. ఇంతకీ నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు? ఈ ఫోన్ వాడుతున్నా సార్. ఇక్కడ వచ్చిన సమస్య. ఓ పని చేయి, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కో. దాంట్లో అన్ని యాప్లు ఎక్కి ఇంకా నీకు నిద్ర రమ్మన్న కూడా రాదు. దాంట్లో అన్ని యాప్లు ఎక్కి ఇంకా నీకు నిద్ర రమ్మన్న కూడా రాదు. ఇంతకేంది నీ సమస్య? ఏం లేదు సార్, ఎక్కువ కాలం బతకడానికి ఏదైనా మందు ఉంటే ఇవ్వండి సార్. చూడండి సార్, ఏదో ఒకటి ఆలోచించండి. సర్లే, ఒక పని చేస్తావా? ఏం లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాలా. అంటే పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా సార్? లేదు లేదు, నీకు అలాంటి ఆలోచనే రాదు. నీకు అలాంటి ఆలోచనే రాదు. ఏం బాబు, ఆరోగ్యం బాగుందా? ఇంతకి తాగడం మానేసినావా లేదా? నాకు నేనుగా తాగడం మానేసా సార్. ఎవరైనా తాగమని బలవంతం చేస్తే తాగుతున్నా సార్. సరే సర్లే, మెల్లగా పని చేయి. ఈయనెవరు? రోజు నన్ను తాగని బలవంతం చేయడానికి నేనే సపరేట్ గా పెట్టుకున్నా సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మన క్లినిక్ లో జరిగేదంతా చూపిస్తా, రెడీగా ఉండండి. అది సార్ నా ప్రాబ్లం. సరే లైవ్ స్టార్ట్ చేద్దాం. ట్రీట్మెంట్ కోసం స్టార్ట్ చేయాల్సింది. లైవ్ స్టార్ట్ అయ్యాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. గైస్, మన పేషెంట్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఏమైందిరా? ఇంత పెద్ద ప్రాబ్లమా? సార్ ఏమైంది సార్? ఖచ్చితంగా ఆపరేషన్. నాకు జస్ట్ కడుపు నొప్పి కదా సార్. జస్ట్ కడుపు నొప్పే, కానీ అది పెద్దగా చక్కని ఎత్తులకు పోయింది. అవునా? ఫ్రెండ్స్, అయిపోయింది సార్, నా బతుక అయిపోయింది. గైస్, ఇతనికి బాగా అవ్వాలంటే కామెంట్ చేయండి. గైస్ చూసారుగా, ఇది జస్ట్ ప్రాంక్. పేషెంట్ ఉచ్చ పోసుకున్నాడు. ఇది ప్రాంక్. అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలయ్యా, వ్యూస్ కోసం.